హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటే. ఇంకా ఇవాళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. చిన్న చిన్న బిట్స్ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మమ్మీ అయితే మార్నింగ్ టిఫిన్కి పులిహార అయితే కలిపేసింది. పిల్లల బ్యాచ్ తింటా ఉన్నా టిఫిన్. ఏం టిఫిన్ రా? పులిహార. చూస్తున్నారుగా ఫైనల్గా అయితే ఇంకా టిఫిన్ అయితే తింటున్నా. మమ్మీ పులిహార చేసిందని చూపించాను కదా ఇంతకుముందు. ఇప్పుడైతే నేను తినేస్తున్నా, పిల్లలకి తినిపించేశాను. వర్షం అయితే ఘోరంగా పడుతుందండి, అసలు మామూలుగా పడట్లేదు. బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా పడుతూ ఉంది. ఫ్రెండ్స్, మమ్మీ అయితే నాకు వంట సెక్షన్ చెప్పింది. ఇంకా బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాయి. ఇంతకుముందు మమ్మీకి వస్తూ ఉంటే చూపించాగా. ఇంకా మమ్మీ అయితే బట్టలు ఉతుకుతుంది. ఇంతసేపు నిన్న మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ హెవీ వర్షం పడ్డది, అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఇప్పుడే ఎండ వస్తే మమ్మీ అయితే బట్టలు ఉతుకుతుంది. ఇవాళ చిన్న తమ్ముడు కూడా వచ్చాడు మార్నింగే. వాడు ఫుల్ వర్షంలో అయితే తడుచుకుంటూ వచ్చాడు. ఇంకా ఇలా బెండకాయ ఫ్రై అయితే అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే వేపుతున్నా. ఇంకో అంట్లు అయితే ఉన్నాయి సింక్లో కొన్ని. ఇంక ఇవైతే నేను తోమేస్తా. ఒక మమ్మీ అయితే బట్టలు ఉతుకుతుందిగా, ఫుల్ అయినాయి. ఇంకా మేము వచ్చాక ఇంకా హెవీగా అవుతాయి వాళ్ళకి బట్టలు. పిల్లలు అయితే మామూలు ఎంజాయ్ కాదు. అమ్మమ్మ ఇల్లు అన్నారు, వచ్చారు. ఇంకా టీవీ చూడటం చేస్తున్నారు. మా ఇంటి దగ్గర చూడరు కదా. ఇంకా వీళ్ళ షాప్ ఉండేసరికి షాపులో అవి కావాలి ఇవి కావాలి అని గోల ఇద్దరు. మా డాడీ ఇక్కడ పడుకొని ఉన్నాడు, బట్టలు మడి పెడుతుంది. అక్కడ మా చిన్న తమ్ముడు వచ్చాడు ఇవ్వాలి. అశ్రిత్ చూడు, చూడండి మా వాడు మమ్మీ వాళ్ళ షాప్లో కురుకురేలు ఇవన్నీ ఉన్నాయి, చూస్తున్నారుగా. ఇప్పుడే అన్నం తిన్నాడు, ఇవి కావాలని ఏడుస్తున్నాడు. అవి తినడం బ్యాడ్ హ్యాబిట్ అని ఇంటి దగ్గర చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు తింటా అంటున్నాడు. బట్ నేనైతే ఇవ్వను, వాడికి ఏడ్చినా కూడా ఇవ్వను. తింటాను ఇప్పుడు తాత పట్టుకొని పోతాడు బండి మీద. స్వీట్ కార్న్ వస్తే అందరం కొనుక్కొని మరీ తింటున్నాం, ఉడకబెట్టినే వస్తే. ఆడితే ఇటు చూడు, పోలీసు వాళ్ళకి పెడతా చెప్తా. ఇక ఇటు చూడు, పోలీసు వాళ్ళకి పెడతా వీడియో. ఏమంటాను పెదనాన్న చూస్తాడు. ఏమంటాను అదేంటిదిరా? ఏంటిది కానీ అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 3:30 అవుతుంది. ఇంకా స్వీట్ కార్న్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు తెగ వస్తున్నాయండి. ఇంకా ఉడకబెట్టే పని కూడా లేకుండా ఉడకబెట్టినే అమ్ముతున్నారు. ఈచ్ 120 రూపీస్ మంచిగా ఉంటున్నాయి స్వీట్గా. ఇంకా అందరం అయితే తీసుకొని అయితే అలా సరదాగా కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా మేము వెళ్ళిన ఈవినింగే పిన్ని వాళ్ళ కూతురు కూడా వచ్చింది, చెల్లి కూడా వచ్చింది వాళ్ళ పిల్లల్ని తీసుకొని. పక్కన ఉన్నది వాళ్ళే. ఇంకా వాళ్ళ పాప బర్త్డే కూడా అయింది ఆ రోజు. ఇంకా ఆ రోజు వ్లాగ్ షూట్ చేసా, బట్ అన్నీ మమ్మీ ఫోన్లో ఉండిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే పిల్లలకు బట్టలు తీసుకుందామని షాపింగ్కి అయితే వెళ్తున్నాం. షాపింగ్ అంటే ఏదో కాదు, అమ్మ వాళ్ళ ఊర్లోనే బట్టల షాప్ ఉంటే ఇంకా సెంటర్కి అయితే వెళ్తున్నాం. పిన్ని, మమ్మీ, నేను, చెల్లి, పిల్లలు అయితే వెళ్తున్నాము. ఇంకా పాప అయితే పడుకుంటే పాపను అక్కడే వదిలేసి చెల్లి వాళ్ళ పాపను ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకో నెక్స్ట్ డే అనుకుంటా ఈవినింగ్ అయితే ఇంకా పిన్ని వాళ్ళు అయితే టమాటా నారు పోసారు. ఇంకా ఇవి మిరప నారు పోసిన దాంట్లో అయితే తీసేసి ఉంటే ఇంకా అక్కడొకటి అయితే టమాటా నారు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా నేను అలా వెళ్ళాను, సరదాగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంత ఎత్తైందా ఇలా పెట్టి వీటిని చాలా జాగ్రత్తగా పెంచి ఈ స్టేజ్కి వచ్చాక మళ్ళీ ఇవి తీసి చేళ్ళల్లో అయితే పెడతారు. రైతు కష్టం చాలా అంటే చాలా ఉంటుంది. బట్ తెలవక రైతులను చాలా చీప్గా చూస్తారు. దయచేసి అలా మాత్రం అస్సలు చూడకండి.
ఇంకా చూడండి ఇది టమాటా నారు, టమాటా నారు, ఇది వంగ నారు. పడుతుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, బాబాయ్ అలా గోతుల్లాగా తీస్తూ ఉంటే ఇంకా పిన్ అయితే వెనక చెట్లు పెట్టుకుంటూ వెళ్ళింది. నేను ట్రై చేశాను, ఇంకా వదిలే అది ఇదనండి. నేనైతే కాముకున్న వీడియో తీశాను. చిన్న బిట్లు టమాటా చెట్లు అయితే పెట్టుకుంటున్నారు. ఇంట్లో వరకు వచ్చినా బెటర్ కదా అది. చూడండి నేను కూడా బీకుతున్నా. టమాటా నారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే ఇంకా ఆంజనేయ స్వామి మమ్మీ వాళ్ళ ఊర్లో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇంకా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారిని పెట్టారు. ఆ రోజు అయితే ఆఫ్టర్నూన్ భోజనాలు కూడా పెడితే వెళ్ళాను నేను, చెల్లి, ఇంకా పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళాము. కానీ నేను అక్కడ వీడియో అనేది షూట్ చేయాలి. ఇంకా ఈవినింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ఆంజనేయ స్వామి గుళ్ళో పిన్నికి చిన్న మొక్కు ఉందంటే అయితే ఇంకా ఈవినింగ్ వెళ్ళాము. 6:30కి వెళ్ళాము. ఇంకా అక్కడే అమ్మవారిని కూడా పెడితే అమ్మవారిని కూడా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. చూడండి అమ్మవారు ఎంత కళగా ఉందో, చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అలా కాసేపు అయితే అక్కడ ఉండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా పిన్ని అయితే పులిహోర కూడా చేసింది అక్కడ అందరికీ పంచడానికని. నేను ఆ వీడియోస్ అన్నీ అయితే షూట్ చేయలేదండి. ఇంకా పిల్లల్ని అటు ఇటు చూసుకోవడమే సరిపోయింది. ఇంకా చూశారు కదండి, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే చిన్న కామెంట్ మాత్రం చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.